గట్టిగా తప్పుడు కొడదాం, గట్టిగా తప్పుడు కొడదాం. క్రిస్మస్ బట్టి మీకు వందనాలు ప్రభా. చైర్మన్ గారిని, ఎండి గారిని, వారి యాజమాన్యాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ సంస్థను మీరు ఆశీర్వదించండి ప్రభా. దినదినము కూడా అభివృద్ధి చేయండి ప్రభువా. ప్రతి వర్కర్స్ మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి ప్రభువా. ఈ సంస్థ ప్రభా అంచెలంచెలుగా అభివృద్ధి చేయండి ప్రభువా. అనేక క్రిస్మస్ యొక్క దీవెనలు, నూతన సంవత్సర శుభాలు నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం సదాకాలము మనందరికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. దీంట్లో ఒక మంచి ఈ ప్రదేశంలో ప్రభు ఖచ్చితంగా ప్రతి గడపలో, ప్రతి ప్లేస్ లో కూడా భగవంతుడు ఆ రూపంలో ఆశీస్సులు అందిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఆ రకంగానే ఈ యూనియన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని అందరం కలిపి, ఒక వ్యక్తి కాదు అందరం కలిపి సంఘటితంగా పనిచేయడం వలన ఏదైతే భగవంతుడు ఆశిస్తాడో, సంఘటితంగా పనిచేయడం వల్ల యూనియన్ లో చాలా సంక్షోభాలని అవలేలుగా ఎదుర్కోగలిగాం. అందరూ ఆనందంగా ఉన్నాం. సంఘటితంగా కలిసి చేసినటువంటి ఎటు పనులైనా సరే భగవంతుడు ఆ 10 మంది ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు అంటారు. 10 మంది కలిసి పని చేస్తే ఏదైనా సరే సంక్షోభాలను చాలా అవలేలుగా ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితుల్ని ఈ ప్రాంతంలో యూనియన్ లో మేము ప్రత్యక్షంగా చూసాం. ఆ రకంగా భగవంతుడు ఏవైతే ఆశీస్సులు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో, మనందరం కూడా ఆ రకంగా కూడా ప్రయాణం చేస్తూ ఇంకా భవిష్యత్తులో మన యూనియన్ అభివృద్ధిలో కానీ, మనందరి జీవితాల అభివృద్ధిలో కానీ యేసు ప్రభువు మన ఆశీస్సులు మన అందరికీ కూడా ఎల్లవేళలా ఉంటాయని చెప్పి ఆశిస్తూ పాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కూడా మీతో ఏకీభవిస్తా, కానీ నోట్ దిస్ పాయింట్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయమన్నాడు. కానీ వాళ్ళందరూ మంచోళ్ళండి, మనలాగా తొందరపడేవాళ్ళు కాదు. ఏమన్నంటే ఒక గుడిసి పడిపోయింది, ఆ గుడిసి పడిపోయిన గుడిసిని నిలబడదామంటే ఒక్కడు రాడు. నిలబడిన గుడిసిని పడేద్దామంటే పిలవపోయిన 10 మంది వస్తారు. మరి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఎదటోడిని తోసేద్దాం, ఎదటోడిని నొక్కేద్దామంటే పిలవపోయిన 10 మంది వస్తారు. కానీ నిలబెడదామంటే పిలిచిన ఒక్కడు రాడు. కానీ యేసు ప్రభువు అన్నాడంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయమన్నాడు. వాళ్ళందరూ కూడా నేను కూడా మీతో ఏకీభవిస్తా, కానీ